ఈరోజు మన సిఐటి 1970లో ఏర్పడింది. కానీ అంతకుముందు ఏఐటీసీలో ఉమ్మడ ఏఐటీసీ సంఘంలో ఉన్న సిఐటిని 1970లో మే 30వ తారీఖున ఆ రోజున ఏర్పడటం జరిగింది. అతి కొద్ది మంది కార్మికులతో ఈ సిఐటి ఏర్పడిన ఈ 55 సంవత్సరాల కాలంలో వివిధ రంగాల్లో విస్తరించడంలో అనేకమంది కార్మికుల సమస్యలు తీసుకొని కార్మిక సమస్యలు పరిష్కరిస్తూ అనేక రంగాల్లో ఈరోజు విస్తరించే పరిస్థితి ఉన్నది. కానీ సిఐటికి సంబంధించి ఈ రోజున అనేకమంది సమస్యలు తీసుకుంటుంది. ఈ రోజున గణేష్ వేతనాల సమస్యల విషయాల్లో కానీ పిఎఫ్ విషయాల్లో కానీ అదేవిధంగా మరి ఏదైతే కార్మికుడికి సంఘం పెట్టుకున్న హక్కుల్లో సంఘం హక్కు మరి ఏర్పాటు చేసి ముందుకు తీసుకెళ్లడంలో కానీ ఈ రోజున అనేక అమాయక రంగంలో కాదు, ఈరోజు అనేక రంగాల్లో రైస్ మిల్ కార్మికులు, పరిశ్రమలో పనిచేస్తున్న కార్మికులు, అదేవిధంగా రాష్ట్ర రంగాల్లో పనిచేస్తున్న కార్మికులు లేదా మరి రాష్ట్ర రంగాల్లో అంగన్వాడీ కానీ, ఆశా కానీ, మిడ్ డే మీల్స్ కానీ, ఐకేపీ యానిమేటర్స్ కానీ అనేక రంగాల్లో, అదేవిధంగా గ్రామ పంచాయతీ ఉపాధి హామీలో పనిచేస్తున్న ఫీల్డ్ అసిస్టెంట్ల సమస్యల విషయంలో కానీ, అదేవిధంగా ఈరోజు గ్రామ పంచాయతీ కార్మికుల సమస్యల్లో కానీ, మున్సిపల్ కార్మికుల సమస్యలు తీసుకొని పనిచేయడంలో కానీ అన్ని రంగాల్లో ఈ రోజున సిఐటి విస్తరిస్తున్నది. కానీ సిఐటి ఆర్థికంగా కార్మిక హక్కులతో పాటుగా కార్మికుల సమస్యల పరిష్కారంతో పాటుగా అనేకమంది సమస్యలు తీసుకుంటుంది. నివాస ప్రాంతాల్లో కూడా కార్మికుల సమస్యలు తీసుకొని పనిచేసే దాని గురించి కూడా సిఐటి ఏర్పడిన తర్వాత ఇప్పుడు ఆ కృషి కూడా ముందుకు తీసుకెళ్ళడానికి కూడా జరుగుతుంది. నివాస ప్రాంతాల్లో కూడా కార్మికులకు ఉన్న సమస్యలు తీసుకొని అక్కడున్న అనేకమంది సమస్యల మీద డ్రైవ్ సమస్యలు, రోడ్డు సమస్యలు, అనేకమంది సమస్యలు కూడా తీసుకొని మరి సిఐటి నివాస ప్రాంతాల్లో కూడా కృషి చేయడం కూడా జరుగుతున్నది. మరి సిఐటి ఏర్పడిన తర్వాత ఇన్ని రంగాల్లో విస్తరిస్తూ ఇన్ని రంగాల్లో పనిచేస్తున్న కార్మికుల సమస్యలు తీసుకుంటూ సమస్యల పరిష్కారానికి ముందుకు తీసుకెళ్తూ అందుచేతన సిఐటి ఈ రోజున ప్రతి ఒక్కరు కూడా మనం సిఐటి ఉంటే కదా ఇవాళ మరి అనేకమంది రంగాల్లో పనిచేస్తున్న కార్మికులకి వాళ్ళకి సహకారాలు అందిస్తూ ఇవాళ మరి ఏదైతే మరి వ్యవసాయ కార్మిక సంఘం ఉందో వాళ్ళకి కూడా సహకారాలు అందించడంలో కానీ, రైతు సమస్యల మీద సహకారాలు అందించడంలో కానీ అనేకమంది సమీక్షంగా ఆ వివిధ రంగాల్లో పనిచేస్తున్న కార్మికుల సమస్యలు కూడా తీసుకొని వాళ్ళకి చేయూతనివ్వడంలో కూడా ముందుకు కొనసాగుతుంది. అందుచేత సిఐటి మరింత రాబోయే కాలంలో అభివృద్ధి అవుతుందని, దానికి కార్యకర్తలు సిఐటి ఆవిర్భావ దినోత్సవ సందర్భంగా పెద్ద ఎత్తున మరింత ముందుకు తీసుకెళ్లే దాని గురించి ప్రతి ఒక్క కార్మికుడు కూడా మరి ప్రతిష్టంగా పట్టుదలతో సంఘాలను ముందుకు తీసుకెళ్తారని కోరుతూ ఆవిర్భావ దినోత్సవ సందర్భంగా మరొకసారి తాడేపల్లిగూడ బ్రహ్మానంద మార్కెట్, ఉల్లిపాయ మార్కెట్ తరఫున ఈ జెండా ఆవిష్కరణ సందర్భంగా ఈ విషయాలన్నీ కూడా కార్మికులు గమనంలో పెట్టుకుంటారని, ఆలోచిస్తారని, ముందుకు తీసుకెళ్తారని విజ్ఞప్తి చేస్తున్న ఈ అవకాశం అందరికీ కూడా ధన్యవాదాలు.